లేదు, ఇది మీరు అనుకోవడం కాదు, నాకు దీని మీద ఒక అవగాహనతో మాట్లాడాలి. ఆ మైక్ ఇవ్వండి, వైరిచ్చు ఓకే, ఆయనకి ఇవ్వండి మనం మాట్లాడతాను. ఆయన నేను అడిగిన దానికి సమాధానం కాదు. సార్ నమస్తే అండి, నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్. చెప్పండి. రీసెర్చ్ చేశాను, పిహెచ్డి సంపాదించానండి. నేనైతే ఇది ఈరోజు వచ్చింది కాదండి, 40 సంవత్సరాల నుంచి మొదలైందండి. ఇది 40 సంవత్సరాలండి. 1980 నుంచి ఇక్కడ ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి. దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వరరావు అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు 70 కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందనే ఉద్దేశంతో ఆయన తొలకరి పత్రికలో అప్పుడే ఒక 15-20 సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి. అది క్లియర్గా కనపడుతుందండి. ఆల్రెడీ ఈ 30 సంవత్సరాల డ్రెడ్జింగ్ వల్ల సుమారు కంటికి కనపడకుండా మీటర్నర సుమారు కుంగిపోయిందండి. అందుకని డ్రెడ్జింగ్కి భూమికి శంకర్ గుప్తం డ్రైన్కి ఈక్వల్ అయిపోయిందండి. మీరు చూస్తూ ఉంటే కనుక పంట పొలాలు కూడా లేదు. రెండవది ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే పంట పొలాలన్నింటినీ కూడా 1994లో ఈ ఉప్పునీటి రొయ్యల చెరువులుగా మార్చి ఈ పంట పొలాలన్నింటినీ కూడా లీజుకి తీసుకొని పూర్వపు కొలతలు 3 ఏంటంటే మైనర్ డ్రైన్స్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ 3 మీటర్లు అడ్డకట్ట ఉంటుందండి. మెయిన్ డ్రైన్స్కి వచ్చేటికి 5 మీటర్లు వెడల్పు ఉంటుంది. మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకొని ఆ గట్టు అనేది లేకుండా చేసేసి మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. మూడవది ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో SCCCF సొసైటీ ఉంటుందండి. సముద్ర తీర ప్రాంతంలోని న్యాచురల్గా చాలా ఇసుక దెబ్బలు ఉండేవండి. 15 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఇసుక దెబ్బలను తీసేయడం జరిగింది. ఈ CCF సొసైటీ అంటే 16 సొసైటీసులు ఉంటాయండి ఇక్కడ అంతర్వేది వరకు కూడా. పర్టికులర్ ఈ కేసినపల్లి, తూర్పాలెం, గొల్లపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గరగా ప్రతి CCF సొసైటీ నుంచి కూడా విచ్చలవిడిగా ఇసుకని తరలించడం జరిగింది. దానికోసం మేము గత ప్రభుత్వంలో ఫస్ట్ స్పందనలో ఇచ్చినప్పుడు శాండ్ గ్రాబింగ్ కోసం కలెక్టర్ గారు చేసినప్పటికీ కూడా రాత్రి పగలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా యువకులందరూ కృషి చేసినప్పటికీ కూడా ఈ 3 విషయాల వల్ల జరిగిందండి. వేళ ఏంటంటే సింపుల్గా చెప్పేసేసి మూడు విషయాలు అంటే ఒకటి పోయి ఏ సమస్య రాత్రి రాదులే కానీ అంటే నేను అడిగేది ఏంటంటే ఒక్క నిమిషం 40 సంవత్సరాల విధ్వంసం సార్. ఇప్పుడు ఈ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ మీద మన రిటైర్డ్ ఇంజనీర్ BC రోసయ్య గారు రిపోర్ట్ ఇచ్చే వరకు నా అవగాహన ఉందా? అది మీకు ఐడియా ఉందా? ఒకసారి మీరు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ ఇవ్వండి ఆయనకి. కాదు, నువ్వు ముందుకు వచ్చేసి అలా రమ్మని చెప్పి అలా వచ్చాము. కాదు అక్కడికి వెళ్ళాం. అక్కడే మాట్లాడు. అక్కడ మీరు అక్కడ ఆయన అక్కడికి అలా వచ్చేయండి. సార్ థ్యాంక్ యూ. నేమ్ ఈజ్ గణబాబు, శంకరగుప్తం అండి మాది. సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అది ఆప్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. నాకు మళ్ళీ ఇదంతా పొలిటికల్ మొదలుపెట్టి